ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేయబోతున్నానండి. ప్రపంచ నలుమూలలా ఈ క్యాన్సర్ అనేది విపరీతంగా విస్తరించిందండి. విజేత, మామూలు విజేత కాదు, క్యాన్సర్ లాంటి మహమ్మారిని గెలిచినటువంటి విజేత. ప్రోస్టేట్ గ్లాండ్ నార్మల్ కి వచ్చేసింది. ఎన్ని రోజులు వాడాడు డాడీ మందులు? 1 month. 1 month. నెక్స్ట్ మేజర్ ఎఫెక్ట్ అంటే క్యాన్సర్. ఆ క్యాన్సర్ కణాలు రెండు పక్క అట్లా ఉన్నాయి. అది మళ్ళీ స్టార్ట్ అయింది నా బాడీ పెయిన్స్. నా బాధ ఎంత అంతా కాదు, ఆ కాలు బొట్టన వెళ్ళ దగ్గర నుంచి ముఖం వరకు వాటర్ వచ్చేసింది బాడీలో. వాచిపోయారు ఇలాగా. ఒక స్టేజ్ అయితే ఇంట్లో అందరూ దుఃఖపడ్డాం ఆయన పెయిన్ చూడలేక. అంటే చిన్న పిల్లల్లాగా ఏడవడం చూసాం మేము. రామ 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 హే రామ్ హే రామ్ అని వినిపిస్తూనే ఉండేది మా ఇంట్లో ఒక మంత్రం. ఆయన పెయిన్ అంతా మాకు ఆ హే రామ్ అనే దాంట్లో మాకు ఫీల్ అయ్యేవాళ్ళము. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేయబోతున్నానండి. మా కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. మా డాడీ క్యాన్సర్ని గెలిచినటువంటి కథ. క్యాన్సర్ని ఎలా జయించారో అది కళ్ళారా నేను వీక్షించాను కాబట్టి ఆ కథ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ నలుమూలలా ఈ క్యాన్సర్ అనేది విపరీతంగా విస్తరించిందండి. అంటే ఒకప్పుడు ఏ దురలవాట్లు ఉంటేనో, లేకపోతే మందు తాగితేనో, లేకపోతే యూనో సిగరెట్, గంజాయి, లేకపోతే యూనో పొగాకు ఇలాంటివి వాడితేనే వచ్చేదేమో. బట్ ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలకి, అప్పుడే పుట్టిన బిడ్డలకి, యూనో అభంశుభం తెలియని అమాయకులకి, ఎటువంటి దురలవాట్లు లేని వాళ్ళకి, ఇంతకుముందు ఎటువంటి యూనో డిసీజ్ హిస్టరీ లేని వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. మొత్తం ప్రపంచం నలుమూలలా మోర్ దాన్ ప్రతి ఇయర్ 20 million న్యూ కేసెస్ ఎమర్జ్ అవుతున్నాయంట క్యాన్సర్వి. సో దీనికి కారణం ఏంటి? ఇవన్నిటినీ నేను ఒకరోజు మా డాడీకి క్యాన్సర్ ట్రీట్ చేసినటువంటి డాక్టర్స్తో ఒక ఇంటర్వ్యూలో మీకు తెలియజేస్తాను. బట్ ఈరోజు స్పెషల్లీ మా డాడీ అంటే మా హస్బెండ్స్ ఫాదర్ అండి. నేను నాన్న అని పిలుస్తాను, డాడీ అని పిలుస్తాను. బికాస్ నాకు చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ 4 years ఐ లాస్ట్ మై ఫాదర్. బట్ ఆయన ప్రేమంతా నాకు మా డాడీ రూపంలో దొరికింది. ఆయన అంత ప్రేమగా చూసుకుంటారు నన్ను. ఆయన నా బిడ్డలకైతే నా బిడ్డల్లో ఇంకొక బిడ్డలాగా అనమాట. చిన్నపిల్లలతో చిన్నపిల్లాడే ఆడుకుంటారండి. సో ఆయన ఉన్నారంటే ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది, సంతోషంతో నిండిపోతుంది. ఆయన ఒక్కరోజు కూడా నేను జ్వరంతో చూడలేదు. ఒక్కరోజు కూడా ఆయనకి బీపీ ఉన్నట్టు కానీ, షుగర్ ఉన్నట్టు కానీ, స్వీట్స్ అయితే ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లల్లాగా యూనో ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ని అర్ధరాత్రి 2 గంటలకు లేచి అలా మెల్లగా వెళ్ళి అర్ధరాత్రి కూడా స్వీట్స్ తింటారనమాట. ఆయన అలా బిహేవ్ చేస్తే నాకు ఎంత ముచ్చటేసేదో. బట్ అలాంటి వ్యక్తిని నేను, ఎందుకమ్మా నాకు ఈ జీవితము, నాకు ఈ వయసులో ఈ కష్టం అవసరమా, నాకు వద్దమ్మా, నాకు వద్దు, నేను ఎప్పుడు ఇంత బాధపడలేదమ్మా అని కన్నీళ్ళు పెట్టుకోవడం, ఏడవడం కళ్ళారా చూసి నిజం చెప్తానండి, నా గుండె తరుక్కుపోయింది. ఏంటి మా డాడీ ఇలా మాట్లాడేస్తున్నారు, ఎందుకు ఆయనకి ఈ ట్రీట్మెంట్ చేయించారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఈ వయసులో అని నేను కూడా మా విద్యతో ఫైట్ చేసాను. ఏం చేస్తున్నారా, ఎందుకు అంత కష్టపడుతున్నారు డాడీ నేను. బట్ ఆ ఫేస్ దాటిన తర్వాత ఆయన చాలా పాజిటివ్గా ఆ క్యాన్సర్ని జయించి ఈరోజు మళ్ళీ యాక్టివ్ అయిపోయి, మళ్ళీ నడుస్తుంటే, మళ్ళీ వాక్ చేస్తుంటే, మళ్ళీ పిల్లలతో ఆడుతుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మరి ఆ బ్యూటిఫుల్ జర్నీ నాకు తెలిసి ఎంతోమంది ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారండి. వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసేదిలా ఉంటుందని మా డాడీని నేను రిక్వెస్ట్ చేశాను. డాడీ మీ జర్నీ చెప్దాము అందరికీ అని అంటే, తప్పకుండా అమ్మ, తప్పకుండా చెప్దామన్నారు. సో ఇక్కడే మా గార్డెన్లో ఉన్నాం మేము. డాడీ ప్లీజ్ కమ్. దిస్ ఈజ్ మై డాడ్, మై హస్బెండ్స్ ఫాదర్. అందరూ మావయ్య అంటారు, బట్ నేను మాత్రం మా డాడీ అంటాను. ఎందుకంటే మా డాడీ. సో హీఈస్ విజేత, మామూలు విజేత కాదు, క్యాన్సర్ లాంటి మహమ్మారిని గెలిచినటువంటి విజేత. రైట్ డాడీ? డాడీ కొన్ని కబుర్లు మాట్లాడుకుందాం ఈరోజు. అసలు ఎప్పుడు డిటెక్ట్ అయింది క్యాన్సర్, ఇంతకుముందు మీరు ఎలా ఉండేవారు, అవన్నీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా. సో వైల్ వాకింగ్ వి టాక్. ఓకే. క్యాన్సర్, a word that shakes every home it touches. ప్రతి సంవత్సరం more than 20 million people around the world hear these words. You have cancer. మీకు క్యాన్సర్ ఉంది అని. ఈ సంఖ్య అతి త్వరలో రెట్టింపు కాబోతోంది. మన దేశంలోనే కనీసం 9 మందిలో ఒక్కరు తమ జీవితకాలంలో క్యాన్సర్ని ఫేస్ చేయక తప్పదని నిపుణులు చెప్తున్నారు. మా డాడీకి క్యాన్సర్ అన్న వార్త ఒక తుఫానులా మా కుటుంబాన్ని తాకింది. చిన్న పెద్ద తేడా ఏం లేదు. కుటుంబంలో ఎవరైనా ఎప్పుడైనా క్యాన్సర్ బారిన పడవచ్చు. అధైర్యపడకండి. క్యాన్సర్ శరీరాన్ని బలహీనపరచవచ్చు, కానీ చుట్టూ ఉన్నవారి ప్రేమ, నమ్మకం, ఆత్మవిశ్వాసం ఎంతటి మహమ్మారినైనా జయించే బలాన్నిస్తుంది. అంటారు కదా, హీలింగ్ బిగిన్స్ నాట్ జస్ట్ విత్ మెడిసిన్
బట్ విత్ అన్కండిషనల్ లవ్, కైండ్నెస్, స్ట్రెంగ్త్ అండ్ టుగెదర్నెస్. మా డాడీ చిరునవ్వు సాక్షిగా ఆత్మవిశ్వాసం, అమితమైన ప్రేమ క్యాన్సర్ని జయించేలా చేస్తుందని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఖచ్చితంగా చూసి ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నా. డాడీకి అన్నిటికంటే ఇష్టమైన పని ఏంటో తెలుసా అండి? అసలు యంగ్స్టర్స్ కూడా నడవడానికి బతికించేస్తారు. 1 కిలోమీటర్ నడిచారంటే అలసిపోతారు. డాడీ మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు చెప్పండి రోజు? నేను ఇప్పుడు కాదు, సిన్స్ 50 years, 50 సంవత్సరాల నుంచి నాకు వాకింగ్ ఈజ్ మై ప్యాషన్. ఇంత నాకు ఆరోగ్యం జాస్ ఉండేది కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి అటువంటి ఆలోచన ఉండేది కదా. ఒరిజినల్ గా నా ఫిజిక్ ఎక్సలెంట్ ఫిజిక్, బై గాడ్స్ గ్రేస్ నాకు వచ్చింది. అది దాన్ని నేను సద్వినియోగపరచుకోవటం కదా. అసలు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలన్నా, సినిమాల దగ్గరికి వెళ్ళాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా నడిచే వచ్చేవాడిని. నా కారు ఉండి ఇంట్లో కారు ఉండి కూడా కారు వాడరు, వాక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అదేంటంటే నాకు ఇష్టం, వాకింగ్ అనేది ఒక ఇష్టంగా ఏర్పడింది. 50 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నా. Can you believe he is 77 now? 77 complete, 78 is running. Yeah, 77 completed, 78 years young. డాడీ మీరు ఎంతమంది చెప్పండి? మీరు మీ మమ్మీ డాడీకి ఎంతమంది పిల్లలు? యాక్చువల్ గా చనిపోయిన వాళ్ళు కాకుండా అయితే 11 మంది సంతానం. మొత్తంగా అయితే మొత్తం అయితే 15-16 మంది ఉంటారు. అప్పుడు ఎన్టీ రామారావు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ పెద్దది. అదే మా ఫ్యామిలీ వచ్చి 11. మాకు మొట్టమొదటి ఏంటంటే నా పైన 4 ఆడపిల్లలు ఉన్నారు. పెద్దక్క చనిపోయింది, 2వ అక్క US లో ఉంది, 3వ అక్క రీసెంట్ గా చనిపోయింది, 4వ సిస్టర్ డాక్టర్ తాడేపల్లిగూడెంలో ఉంది. తను ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయించారు మా డాడీ ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి. ఆ రకంగా 4. నా కింద 2 సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ US లో ఉంటుంది, ఇంకో సిస్టర్ వచ్చి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్. ఎవరికైనా క్యాన్సర్ ఉందా మన ఫ్యామిలీలో? మీ ఇంతమంది పిల్లలు? మా ఫ్యామిలీలో ఎవరికి రాలేదమ్మా. ఈవెన్ నాకు కూడా ఇవాళ క్యాన్సర్ రావడానికి మేజర్ ఇష్యూ ఏంటంటే, ఎప్పుడు నేను యాక్టివ్ గా ఉండేవాడిని, నడిచేవాడిని, గేమ్స్ ఆడేవాడిని. ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్, జిమ్ఖానా క్లబ్ మా ఫాదర్ లైఫ్ మెంబర్. మేము అక్కడ బిలియర్డ్స్, స్నోకర్ ఆడేవాను. టోర్నమెంట్స్ కూడా చాలా ఆడాను. బోత్ బిలియర్డ్స్ ఆడతాను, స్నోకర్ ఆడతాను. మా 3 బ్రదర్స్ ఆడతారు. నేను, మా బ్రదర్, యంగర్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్, 3 మంచి ప్లేయర్స్. అదే కాకుండా క్యారమ్ బోర్డ్ స్టేట్ నెంబర్ 1 నేను, మా పెద్ద బ్రదర్. నేను టేబుల్ టెన్నిస్ యూనివర్సిటీ నెంబర్ 1 నేను టేబుల్ టెన్నిస్. అంటే నాకు రాని గేమ్ లేదు. ఏ గేమ్ వేసుకున్నారో దానిలో అప్పర్ హ్యాండ్ వెళ్ళిపోండి. చెస్ కూడా బ్రహ్మాండంగా ఆడతారు, ఇప్పటికీ కూడా పిల్లలతో ఆడుతుంటారు. సో బట్ ఫ్యామిలీలో ఇంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్ మీరు, బట్ ఎప్పుడు ఏ అనారోగ్యం పాలు కాలేదు? ఎప్పుడు షుగర్ ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. ఇంకేదైనా ఉందా? నాకు యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా నా బాడీలో ఎలా ఉందన్న విషయం నాకు తెలియదు. నాకేం చేశారని నేను ఇంతవరకు 77వ సంవత్సరం వచ్చి నాకు క్యాజువల్ గా నీరసం వస్తే ఇక్కడే ఇదే హైదరాబాద్ లో మా బాణమ్మ దగ్గర నేను ఉంటే వాళ్ళు ఏం చేశారంటే US వెళ్ళారు. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చా. నాకు గార్డెనింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం. నాకు ఆ గార్డెనింగ్ వర్క్ చేసినప్పుడు సడన్ గా నాకు ఎక్కడ లేని నీరసం వచ్చేసింది ఒక్కసారి. ఏంటి ఇంత నీరస పడిపోతున్నాను, వర్క్ చేస్తున్నాను. ఇది వీళ్ళు USకి వెళ్ళారు. మేమందరం US వెళ్ళాము. డాడీ అండ్ ఆంటీ ఉన్నారు ఇంట్లో. ఇక నేను ఒకసారి విజయవాడ వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చెక్ చేయించుకుందాం అని చెప్పి ఐ వెంట్ టు విజయవాడ. డాక్టర్ మనోజ్ కుమార్, అతను మణిపాల్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్. ఆయన దగ్గర చూపించుకుంటే ఆయన జనరల్ టెస్ట్లు చేయించమంటూ PSA టెస్ట్ చేయించమన్నాడు. వాట్ ఇస్ ద టెస్ట్ డాడీ? PSA అది జనరల్ గా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కి సంబంధించింది. దట్ ఈస్ ద ప్రోస్టేట్ గ్లాండ్ మాకు. అది జనరల్ గా చెక్ చేయించమంటే నేను చెక్ చేయించాను. విచిత్రం ఏంటంటే ఇందులో మీకు ముందు బయోగ్రఫీ చెప్పాల్సింది ఏంటంటే, మా తమ్ముడికి ఉంది. మా తమ్ముడు సిన్స్ వెరీ 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 లాంగ్, మోస్ట్ ప్రాబబ్లీ 20 years బ్యాక్ నుంచి ఈజ్ యూజింగ్ మెడిసిన్స్ కనుక హీఈస్ ఓకే. బట్ నేను ఎప్పుడు టెస్ట్లకే వెళ్ళలేదు, డాక్టర్ దగ్గర పోవాలా. అందువల్ల నెగ్లెక్ట్ చేశాను. సరే నెగ్లెక్ట్ చేస్తే PSA టెస్ట్కి ఇస్తే PSA టెస్ట్లో నాకు అబ్నార్మల్ వచ్చి క్యాన్సర్ ఇస్ డిటెక్టెడ్ అని చెప్పి వచ్చింది నాకు.
క్యాన్సర్ డిటెక్ట్ అబ్నార్మల్ అని వచ్చింది. అప్పటి వరకు ఏ సిమ్టమ్ లేదు మీకు, ఆ నీరసం ఫీల్ అవడం తప్ప అప్పుడు కూడా లేదు. లేదు, ఓకే, జస్ట్ నీరసంగా ఫీల్ అయ్యారు కాబట్టి టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేసుకున్నాం. అది కూడా పిఎస్ఏ టెస్ట్. జనరల్ గా ఎప్పుడు ఏ షుగర్ బీపీ వీళ్ళ ప్రోత్బలం పడలేక వీళ్ళ బాధపడలేక స్వీట్ తింటే ఇలా కష్టం, అందువల్ల నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకో. అందరికి డౌట్, ఎందుకంటే స్వీట్ బాగా తినేస్తారు, ఇష్టం బాగా. సో లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుందమ్మా. స్వీట్ తింటేనే షుగర్ రావాలని లేదు. లేదు లేదు, ఇప్పుడు షుగర్ లేదు డాడీకి అసలు, ఇప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. అది టెస్ట్ చేయించుకున్నాక ఏమైంది డాడీ? బీపీ కూడా లేదు, బీపీ అబ్సల్యూట్ నార్మల్ ఉంటుంది నాకు. సరే అది అలా జరిగింది. జరిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కప్పుకొని ఎంఆర్ఐ చేయించాను. ఎంఆర్ఐ చేస్తే ఒక స్పాట్ కనబడుతుంది తప్పించి వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ అనేది డిటెక్టబుల్ కాదు. అందువల్ల ఏమన్నారంటే మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, మిద్దే కిషోర్, నా తమ్ముడే, అంటే మా మదర్ సిస్టర్స్ ఎల్డర్ సన్ అన్నమాట. నేను వాడు వెరీ క్లోజ్, ఈవెన్ నౌ కిషోర్ అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం కూడా, అందరికి ఇష్టం. ఆడు అన్నాడు, తమ్మి ఒకసారి బయాప్సీ చేయించు, బయాప్సీ చేస్తేనే మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు అన్నాడు. అప్పుడు బయాప్సీకి వెళ్ళాను. మై డియర్, ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే నేను ఈ చెప్పే విషయం మీరు గుర్తుంచుకోండి, వినండి. సీనియర్ సిటిజన్స్ ప్లీజ్, సీనియర్ సిటిజన్స్ 50 దాటిన తర్వాత 50 వస్తే కంపల్సరీగా పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవాలి. నేను పడ్డ బాధ తర్వాత చెప్తాను. మీరు పిఎస్ఏ టెస్ట్ మాత్రం 50 years వస్తే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓన్లీ మేల్స్, నాట్ ఫీమేల్. బట్ ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, హౌ కెన్ వి సే? ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఒక క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ గ్లాండ్ లో ఉంది అంటే బాడీలో ఇంకో చోట ఉండకూడదు అని రూల్ ఏమో. క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు అసలు? ఎలా? ముందు బయాప్సీ చేయించమన్నారు. బయాప్సీ చేయించుకున్నాం. బయాప్సీ అనేది మనకి రెక్టమ్ దగ్గర నుంచి చేస్తారు, దగ్గర నుంచి చేస్తారు. అండ్ అదర్ ఇది చాలా కష్టం అది బయాప్సీ తీసుకోవటం అనేది. ఎందుకంటే డిటెక్ట్ చేయాలంటే గన్ ఇన్సర్ట్ చేసి ఇది లాగుతారు ఎంతోసేపు 6 pieces తీసారు. అసలు నేను కోఆపరేట్ చేయలేకపోయాను, పెయిన్ భరించలేక. ఇక ఆఖరికి అప్పటికే నేను అప్రమితమైన, అంటే ఒక మనిషి జీవితంలో భరించలేనటువంటి పెయిన్ అనుభవించిన తర్వాత డాక్టర్ తీసేస్తాను, వద్దండి ఆఫ్ చేసేద్దాం అన్నాడు. అంటే వద్దండి ఎంత బాధపడిన తర్వాత ఇంకెందుకు, జరిగేది జరుగుద్ది, ప్లీజ్ క్యారీ అన్నాను. అంత పెయిన్ భరించిన తర్వాత ఆఖరికి సక్సెస్ఫుల్ గా తీశారు. తీసిన తర్వాత దాన్ని టెస్ట్ చేశారు. ఇట్ టేక్స్ 6 days టైం. 6 days టైం అయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. బస్ క్యాన్సర్ ఇస్ ఇన్ ప్రాస్టేట్ ఇస్ సెకండ్ స్టేజ్ లో ఉంది. ఓకే, ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్పండి. ఇప్పుడు డిటెక్ట్ అయింది, సెకండ్ స్టేజ్ లో ఉందని తెలిసింది. బయాప్సీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత పెట్ స్కాన్ చేస్తారమ్మా. పెట్ స్కాన్ దేనికి చేస్తారంటే ద క్యాన్సర్ అక్కడొక్క చోటే ఉందా, బోన్స్ లోకి, వాటిలోకి, బ్రెయిన్ లోకి ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, లంగ్స్ లో కూడా స్ప్రెడ్ అయిందా అనేది చూస్తారు. చూసారు అంటే ఏ క్యాన్సర్ అయినా అలా స్ప్రెడ్ అవుతుందా డాడీ? వచ్చాక ఎక్కడనే ఉండొచ్చు అక్కడ. దానికి ఓన్లీ పెట్ స్కాన్ లో తెలుస్తుంది అన్నమాట. ఆ పెట్ స్కాన్ చేశారు. సో ఇంకా బాడీలో ఇంకెక్కడైనా ఉందా అనేది డిటెక్ట్ చేయడం ఓన్లీ పెట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఫార్చునేట్లీ నాకు ఎక్కడా లేదు, అది అక్కడే ఉంది, అక్కడ తప్పించి ఇంకెక్కడే లేదు. వన్స్ అది డిటెక్టెడ్ అయిన తర్వాత ఏం చేయాలా, మా సన్ మిద్దె విజయేంద్ర మౌళి అంటే నా ప్రాణం అంతే. ఇంకో మాట చెప్పలేము, ఎవరికైనా ఎవరు పెట్టలేని ప్రాణం. కాదు నాకు మరి ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే ఏమీ లేదు. అది ఆ ప్రేమ. దానితో ఆ కుటుంబం అన్న ఎవరికైనా పిల్లల కుటుంబం వాళ్ళ క్షేమం కంటే పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారండి, ఏం ఆశిస్తారు మనం వాళ్ళ దగ్గర నుంచి. ఇఫ్ దే ఆర్ హ్యాపీ విల్ బి మోర్ హ్యాపీ. అంతే ఉండేది. అలా నా బిడ్డ నన్ను దగ్గర నుండి తీసుకుని ఫస్ట్ మేము బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ అన్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి బసవతార నుంచి ఇంకో ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి కిమ్స్కి వెళ్ళాము. కిమ్స్కి వెళ్తే వాళ్ళు లేదంటే రేడియేషన్ చేస్తే సరిపోతుంది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మంచి డాక్టర్ ఉన్నారు, ఎస్పెషల్లీ ప్రోస్టేట్ కానీ క్యాన్సర్ కానీ. దెర్ ఇస్ ఎ గుడ్ డాక్టర్ ఆల్సో. ఆయన ఇట్స్ సింపుల్ మ్యాటర్ సార్, ఆపరేషన్ చేసి తీసేద్దామండి. వెరీ ఎక్సలెంట్ డాక్టర్, చాలా బాగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా అయిందంటే మనం సెకండ్ ఒపీనియన్స్ తీసుకుంటాం కదండి.
అంటే బెస్ట్ డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ చేసాం అనమాట. అయిన తర్వాత అందరు రిపోర్ట్స్ తీసుకున్నామమ్మా. ఆ రిపోర్ట్స్ దగ్గర పెట్టి ఈ రిపోర్ట్స్ అన్నిటిని ఏం చేశానంటే వాళ్ళ నా రిలేటివ్స్ బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళకి మొత్తం ఈ డేటా అంతా వాళ్ళకి పంపించాను. అక్కడ అంకాలజిస్ట్ చూసి డోంట్ గో ఫర్ ఆపరేషన్, గో ఫర్ రేడియేషన్ థెరపీ. దీని ప్రకారం నేను, నా భార్య, నా బిడ్డ, నా కొడుకు కలిసి అంకాలజిస్ట్ రెస్పెక్టెడ్ డాక్టర్ మిస్టర్ సంజయ్ ఆడ్లా ఈజ్ ఎ వెరీ గుడ్ ఆంకాలజిస్ట్. నాకు తెలీదు బికాస్ ఐఎమ్ ఏ పేషెంట్. డాక్టర్ యొక్క గొప్ప మన రోగం వచ్చి మనకు నయమైన తర్వాత డాక్టర్ గొప్పతనం తెలుసు, అంతే కదా. ఇప్పటికే నేను అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ కంప్లీట్ గా బయట 8 months అయిందండి. ట్రీట్మెంట్ జరిగి 8 months అయింది. 8 months తర్వాత హీ ఈస్ వాకింగ్. హీ డజంట్ వాంట్ టు సిట్, హీ వాంట్ టు వాక్, టాక్, యూనో. ఎస్, నడుస్తూ మాట్లాడదు. సో అక్కడ ఆ డాక్టర్ ని కలిసారు, సంజయ్ ఆడ్లా. ఎక్సలెంట్ జెంట్మెన్, అందులో డౌట్ లేదు. ఆయన చూసి విల్ డూ వన్ థింగ్, ఎగ్జాక్ట్లీ ఇదే మే సంజయ్ ఆడ్లా గారిని కలిసినప్పుడు సంజయ్ ఆడ్లా గారు అన్ని టెస్టులు చూశారు. చూసిన తర్వాత అక్కడ కూడా పెట్ స్కాన్ చేశారు, అక్కడ కూడా పెట్ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే జూన్ 1 డాక్టర్ గారు నాకు మెడిసిన్స్ పెట్టారు. మెడిసిన్ పెట్టి ముందు ప్రాస్టేట్ గ్లాండ్ అనేది నార్మల్ సైజుకి రావాలి, దానికోసం మెడిసిన్స్ పెట్టారు. ఈ మెడిసిన్స్ వాడటం వలన మజిల్స్ వీక్ అయిపోతాయి, కంప్లీట్ గా వీక్ అయిపోతాయి. ఎక్సర్సైజ్ చేయండి అని, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేశాను. టెస్టులు చేస్తే నార్మల్కి వచ్చేసింది, మందులకి ప్రాస్టేట్ గ్లాండ్ నార్మల్కి వచ్చేసింది. ఎన్ని రోజులు వాడాడు మందులు? 1 month. అయిన తర్వాత ఎలా ఉంటున్నాయి మందులు? అవి లైక్ టాబ్లెట్స్ ఉంటాయా లేకపోతే టానిక్స్ ఉంటాయా? క్యాన్సర్ టాబ్లెట్స్ అమ్మా, అవి క్యాన్సర్ సంబంధించిన టాబ్లెట్స్. క్యాన్సర్ సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చారు. అవి కంటిన్యూస్ గా పరగడపు నేర్చుకోవాలా, యూరిన్ ఫ్రీగా అవడానికి. యాక్చువల్గా నాకు యూరిన్ ప్రాబ్లం లేదు, అయినా యూరిన్ ఫ్రీగా అవడానికి రాత్రి పూట టాబ్లెట్ పెట్టారు. ఇట్స్ గోయింగ్ వెల్. మేబీ అది సైడ్ ఎఫెక్ట్ ఏమో, మెడిసిన్ వేసుకుంటే యూరిన్ ప్రాబ్లం వస్తుందేమో, అందుకని ఇచ్చారేమో డాడీ. అలా కాదమ్మా, సో మెడిసిన్ ఇచ్చారు, సో యూరిన్ కూడా ఈజీగా అవడానికి మెడిసిన్ ఇచ్చారు. దెన్ వాట్ హ్యాపెండ్? ప్లీజ్ కంటిన్యూ 1 more month అన్నారు. అప్పుడు మజిల్ వీక్ అవడం అలంతా జరిగిందా డాడీ? లేదు, అప్పుడు ఏం చేశానంటే డాక్టర్ గారు చెప్పారు మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి డూ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ జంబుల్స్ చేసేవాడిని, వెరీ స్ట్రాంగ్ గా ఉండేవాడిని. ఆ 2 months ఇది ఇంత ఉండేది. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది నా చేతులు. లేదమ్మా, ఇంతలా ఉండేది, అసలు చేయి పట్టేది కాదు, వాచ్ కూడా ఎక్కేది కాదు, అలా ఉండేవాడిని. సైజ్ కూడా అలా ఉండేది. అంటే ఎక్సర్సైజ్ చేసేవాడిని, అంటే ఆ స్టామినా ఉంది అప్పుడు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే తెలుస్తుంది. నేను ఆ మెడిసిన్స్ చేసుకున్నా, ఎక్సర్సైజ్ చేయగలిగాను, నా తోట పని నా ఇంట్లో నేను చేసుకునేవాడిని, శుభ్రంగా హ్యాపీగా ఉండేవాడిని, ఏ ప్రాబ్లం లేదు. 2 months అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ పిఎస్సి టెస్ట్ చేయించారు. పిఎస్సి టెస్ట్ చేస్తే 0.22కి వచ్చేసింది నాకు. అంటే నార్మల్ లెవెల్ కి వచ్చినట్టే, బిలో నార్మల్. 4.6 ఉండాలి. ఇట్స్ ఓకే, అదేం ఇబ్బందికరం కాదు. అది 2కి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. నెక్స్ట్ మేజర్ ప్రొఫెక్టెంట్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ కణాలు 2 పక్క అట్లా ఉన్నాయి. అది అప్పుడు సంజయ్ ఆడ్లా గారు సార్ ఇప్పుడు యు ఆర్ ఫిట్, గో ఫర్ రేడియేషన్ అన్నారు. ఇక్కడే చేయించుకుంటానంటే డాక్టర్ విజయానంద రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో నేను చెప్తాను. సరే విజయబాబు కూడా అక్కడే చేయించేద్దాం డాడీ, ఇంకెందుకని అన్నారు. సరే అని చెప్పి అక్కడే స్టార్ట్ చేసి రేడియేషన్ స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ 5 days రేడియేషన్ ఉంటుంది. వెళ్ళాను. వెళ్ళబోయే ముందు, రేడియేషన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు మనకి ఈ రేడియేషన్ చేసే తర్వాత జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది ముందు వాళ్ళు మనకు చెప్పే చేస్తారు, అన్ని చెప్తారు. ఇలా ఉంటుంది బాడీ, దాని యొక్క ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది, వీక్నెస్ బాగా అయిపోతారు, తర్వాత తినే ఆహారం కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, భోజనం డైజెస్ట్ అవ్వదు అని చెప్పారు, అన్నీ వస్తాయి. అంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఉండదు ఎప్పటి వరకు. దానికి తర్వాత ఈ రేడియేషన్ అయిపోయిన తర్వాత 3 years నేను మందులు వాడాలా. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు మందులు వాడాలా. సో ఈ రేడియేషన్ ఎంతకాలం చేశారు డాడీ? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్తున్నానండి, అక్కడ బయాప్సీ దగ్గర నరకం అనిపించాను.
రేడియేషన్ 17th అనుకోండి, 2 weeks ఆగస్ట్లో 2 weeks చేయించుకున్నా. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ చేయించుకోలేదు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మీకు సాక్షాత్తు మా కోడలనే చూపిస్తే బాణమని నేను అనుభవించిన నరకము, ఆ బాధ రామకోట రాస్తారు. అప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చేస్తే రామకోట రాసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ నేను రోజు రామకోట రాయలేదు, కానీ రామనామ జపం మాత్రం 1 కోటి సార్లు చేశా. అలా ఏడుస్తూ ఇదే కాంపౌండ్ లో తిరుగుతూనే ఉండేవాడిని. చెప్పుకోలేను, ఏడుపు తట్టుకోలేను. ఆ బాధ అంత భయంకరంగా ఉంటుంది. రామ్ హే రామ్ శ్రీరామ్, హే రామ్ శ్రీరామ్, ఇదే నా పరిస్థితి. అంత నరకం అనిపించి ఏడ్చాను. ఆ బాధ పడ్డ తర్వాత ఇలా బాధపడుతున్నారని చెప్పి మా బాబు మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, ఆ మోషన్ అది ఫ్రీగా అవడానికి ఇచ్చారు. అయిన తర్వాత ఒక వారం రోజులు కాదండి, ఆల్మోస్ట్ 10 days చాలా సఫర్ అయ్యాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను బాగా వీక్ అయిపోయాను. వీక్ అయిపోయిన తర్వాత నాకు ఇంట్లో సెలైన్ పెట్టారు. దట్ ఇస్ మళ్ళీ మర్చిపోలేనటువంటి. ఆ సెలైన్ పెట్టిన రోజున నేను కింద బెడ్రూమ్ లో ఉంటే 2 రోజులు పెట్టాను. 3 రోజులు సెలైన్ పెట్టించారు అనమాట. సెలైన్ పెట్టించారు. సెలైన్ పెట్టిన 2 రోజులు బాగున్నారు. 3వ రోజు కూడా పెట్టి వెళ్ళారు. మా మిస్సెస్ ఏమో తన వంట కదా తను పని చేస్తుంది. మా బాబు ఏమో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు పని మీద, వాడు వర్క్ కాడ వెళ్ళిపోయాడు. మా కోడలు డాడీ ఉన్నారని మా కోడలు మెచ్చుకోవాలా, మగారు తల్లి. ఆ తల్లి ఏం చేసింది, పైన షూటింగ్ పెట్టుకుంది ఇంట్లోనే. కానీ షీఈస్ వాచింగ్ మీ ఎవ్రీ ½ an hour షీ కమ్స్ అండ్ సీ మీ. మాకు సెలైన్ పెట్టారు. ఈ సెలైన్ పెట్టినప్పుడు ఏమైందంటే ఫస్ట్ పెట్టిన కాసేపు బాగానే ఉంది. గ్రాడ్యువల్గా ఏమైందంటే ఈ సెలైన్ మజిల్స్లోకి వెళ్ళిపోయింది. ఇక మజిల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా స్కిన్ అంతా బ్లూ అయిపోయింది. బ్లూ లెవెల్కి వచ్చేసింది. చలి తట్టుకోలేము. కప్పు నువ్వు ఆఖరికి నీ పరుపు నా మీద వేసుకున్నా కూడా తట్టుకోలేము, అంత భయంకరంగా ఉంటుంది. ఆ టైంకి వచ్చి బాణమ్మ ఆ సెలైన్ డిస్కనెక్ట్ చేసేసింది. నీడిల్ ఇక్కడే ఉంది, అక్కడ డిస్కనెక్ట్ చేసేసింది, ఆపేసింది దాన్ని. షీ సేవ్డ్ మీ యాక్చువల్గా. తర్వాత మా బాబుకి ఇన్ఫర్మేషన్ తెలిసి డాక్టర్ని తీసుకొచ్చి ఆ రాత్రంతా చాలా సఫర్ అయ్యాను నేను, చాలా బాధపడినా. అదొకటి, దట్ ఈస్ వెరీ బ్యాడ్ డే. అయిపోయిన తర్వాత ఫార్చునేట్లీ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆల్సో. అయిన తర్వాత అంటే ఆ సెలైన్ పెట్టే అమ్మాయి నర్సేనండి. బట్ కొందరు నర్సులు ఎట్లా ఉన్నారంటే లైక్ ఇంజెక్షన్ కూడా అసలు ఇవ్వడానికి ఎంత ట్రబుల్ చేశారు. తర్వాత ఒకసారి రోజు మా సిస్టర్ వచ్చి డాక్టర్ సెకండ్ లో ఇచ్చేసిందండి. అదే ట్రైన్డ్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్, అదే ట్రైన్డ్ నర్సెస్ ఏమో వెతికి వెతికి పొడిచి 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 ఒక 10 సార్లు పొడిచుంటారు డాడీ. నరకం చూపించేసింది. అదే మా సిస్టర్ డాక్టర్ తను వచ్చి ఒక సెకండ్లో ఇలా జస్ట్ ఈజీగా పెట్టేశారు సెలైన్. చాలా ఈజీగా పెట్టింది, చాలా హ్యాపీగా ఉంది. తను వెళ్ళింది. నా దురదృష్టం 3rd డే తను లేదు, వేరేవాడు పెట్టాడు. చూశాను ఇక నరకం. అదొక బ్యాడ్ డ్రీమ్. ఆ రోజు చేశాను. ఇది అంతా జరిగింది యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్ వరకు. దిస్ కైండ్ ఆఫ్ ఆగస్ట్లో స్టార్ట్ అయింది రేడియేషన్. అయిన తర్వాత September 28th కంప్లీట్ అయింది. మధ్యలో 1 week నేను ఈ ప్రాబ్లం వల్ల రేడియేషన్కి వెళ్ళా, లేకపోతే ఇంకా ముందే అయిపోయేది. 1 week ఆ డాక్టర్ గారు వద్దన్నాడు రేడియేషన్ అని చెప్పి ఆఫ్ చేశారు 1 week. ఆ 1 week ఈ పెయిన్తో బాధపడ్డాను. బాధపడిన తర్వాత కాస్త రెడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ నాకు రేడియేషన్ స్టార్ట్ చేశాను. మొత్తం ఎన్ని రేడియేషన్ సెషన్స్ అనేవి? 20 days యాక్చువల్గా జరిగేది రేడియేషన్. విచిత్రం ఏంటంటే రేడియేషన్కి వెళ్ళబోయే ముందు మనము మినిమం 1 liter or 2 liters ఆఫ్ వాటర్ డ్రింక్. యూరిన్కి వెళ్ళకూడదు, దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. 2 liters ఆఫ్ వాటర్ ఈ ఏజ్ లో అలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి బిఫోర్ యు గో ఇంటు ది రేడియేషన్. ఎందుకంటే ఒకసారి డన్ లోకి వెళ్ళాం అనుకో 20 minutes వరకు బయటకు రావడానికి లేదు. మనకి రేడియేషన్ చేయబోయే ముందు చేసేది ఏంటంటే మనకి ఇక్కడ ఒక షీల్డ్ తయారు చేస్తారు. షీల్డ్ ఇక్కడ షీల్డ్ తయారు చేస్తారు, వాళ్ళే మోల్డ్ చేస్తారు అనమాట. అది పెడతారు ఇక్కడ మనకి, అది ముందు తయారు చేస్తారు. అది తయారు చేసిన తర్వాత అప్పుడు మన రేడియేషన్కి పిలుస్తారు. అది 2 days 3 days పడుతుంది అనమాట ఆ మోల్డ్ తయారవడానికి. దానికి కూడా మనం ఒక డన్లోకి పోవాలి. అదే మొత్తం ప్లాస్టర్ తయారైపోద్ది అనమాట. మనం అందులో
కంప్లీట్ నెగటివ్ గానే ఉండాలి లోపల. కరెక్ట్ గా మన లెవెల్ కి ఎక్కడ బాడీ మోల్డ్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి అంటే పైకి వెళ్ళడానికి వీళ్ళ రేడియేషన్ ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ వరకే మోల్డ్ చేస్తాడు, ఆ పార్ట్ వరకే రేడియేషన్ జరుగుతుంది. ఆ మోల్డ్ మీదే చేస్తారు. మోల్డ్ మీద చేస్తారు అన్నమాట. అంటే డైరెక్ట్ ఉండదు. ఓకే. అయిన తర్వాత అది దాని మీద నేమ్ కూడా రాసి ఉంటుంది. ఎంతో మంది చేయించుకుంటారు కదా, అసలు హాస్పిటల్ నిండా ఈ పేషెంట్స్ ఎంతమంది పేషెంట్స్ ఉంటారు లెక్కలేదు. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 20 minutes ఏనమ్మా ఉండేది. 20 minutes. ఆ 20 minutes యూరిన్ హోల్డ్ చేసుకుంటే చాలు. అయిన తర్వాత అసలు ఏమి ఉండదు, నీకు రేడియేషన్ చేసినట్టే ఉండదు, ఏం తెలియదు నీకు, నో నథింగ్. ఏమంటే మీకు ఏమన్నా తెలుసు? ట్రీట్మెంట్ లో పెయిన్ ఏం లేదు డాడీ. వాళ్ళు గోయింగ్ త్రూ రేడియేషన్, దెర్ ఇస్ నో పెయిన్ అట్ ఆల్. మీకు మత్తు ఇంజెక్షన్ కానీ అలాంటివి ఏం ఇవ్వలేదు, మీకు పెయిన్ తెలియకుండా. ఏం ఉండదు తల్లి, జస్ట్ వెళ్ళడం, మీరు అందరూ పడుకోవడం అంతే. పైన అక్కడ ఉంటుంది రేడియేషన్. ఇది అది కరెక్ట్ గా మనకు పాయింట్ అవుట్ చేస్తాం, మనం లోపల ఉంటాం. మీరు చూస్తూనే ఉంటారు డాడీ, మీకు ఏమైనా కళ్ళకి ఏం కనబడుతుంది తల్లి, మనకు అసలు ఫీలింగ్ కూడా ఉండదు. మన జాస్ అంతా ఎట్లా ఉంటది, వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత యూరిన్ వస్తుంది, దాన్ని హోల్డ్ చేసుకుని దాని మీద ఉంటది. ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని ఆలోచిస్తాం. అవునా? వన్స్ అయిపోయి 20 minutes బయటకు రాదని ముందు పరిగెత్తే యూరిన్ అప్పుడు కానీ మన పీస్ రిలాక్స్ అవుతారు. సో మొత్తానికి ట్రీట్మెంట్ అంతా అయింది డాడీ. ఓకే, 20 days ఫినిష్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి. తర్వాత అయిన తర్వాత నీకు సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ చేస్తారు. ఈ సిటీ స్కాన్ ఎందుకు చేస్తారంటే, అసలు ఈ ట్రీట్మెంట్ రేడియేషన్ ఎందుకు చేస్తున్నాం? బికాస్ ఆఫ్ క్యాన్సర్. దాన్ని ఈ సిటీ స్కాన్ చేసిన తర్వాత రూల్డ్ అవుట్ చేశాడు, దట్ ఈస్ నో క్యాన్సర్ అని చెప్పాడు. దట్ ఈస్ ఫైనల్. ఇది అప్పుడు ఇక్కడ నుంచి ఈ రేడియేషన్ థెరపీ మళ్ళీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ సంజయ్ ఆర్లా గారి దగ్గరికి. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఈ రేడియేషన్ థెరపీ తర్వాత దేర్ ఇస్ నో క్యాన్సర్ అన్నది క్లియర్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. మీకు 15 years క్వాలిటీ లైఫ్ ఉంటుంది. వీళ్ళందరూ చెప్పారు, డోంట్ సీ హిమ్ యాజ్ ఎ పేషెంట్ అని మా మిస్సెస్ కి మా సన్ కి చెప్పాడు డాక్టర్ గారు. ఇట్స్ గుడ్ ఎనఫ్. ఫస్ట్ రేడియేషన్ కలిపే ముందు బాడీ వెయిట్ తీస్తారు 85. నేను ఉండేది 85. నేను ఇప్పుడే కాదు, సిన్స్ వెరీ లాంగ్ టైం, లాంగ్ బ్యాక్ నుంచి నేను 85 ఉంటున్నాను నా వెయిట్. అది ఫస్ట్ తీస్తారు రేడియేషన్ బిఫోర్. రేడియేషన్ అయిపోయిన చెప్తున్నానమ్మా 85. మళ్ళీ రేడియేషన్ అయిపోయిన తర్వాత చూస్తే సేమ్ అదే ఉన్నా. అప్పుడు డాక్టర్ గారు ఏమంటే 90% మినిమం 6 kilos తగ్గిపోతారు. 90% ఒక్కడ కూడా తగ్గలేదు అన్నాడు. రేర్ కేసు తగ్గలేదు అంటే బాడీ తట్టుకుంది. అప్పుడు బాగానే ఉన్నా. అప్పుడేమైంది, యుద్ధంలో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు నవ్వుతున్నారు కానండి, నిజం చెప్తున్నా. అసలు ఇంట్లో ఏడవని వ్యక్తి అంటే లేరు. అంటే మా డాడీని కంట తడి పెట్టుకొని నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అది చెప్పుకోలేని బాధ. అది ఒక లైఫ్ ఏమవుతుందంటే అండి, మన బాడీ వీకెండ్ అయిపోయిన తర్వాత మనం ఎమోషన్ లోకి వెళ్ళిపోతాం. మనకు చుట్టూ ఈ వయసులో ఏముంటుందండి, నాకేమైనా వ్యాపారాలు చేసుకోవాలా, ఎక్కడికైనా పరిగెత్తాలా, లేదు, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెప్ట్ దిస్. ఉన్నటువంటి మనకు ఉన్న బంధం వల్ల ఉంటాయి కదా, నా కొడుకు కుటుంబం, నా కూతురు. ఎంతసేపు ఇదే ఆలోచన ఉంటుంది. నా వల్ల వాళ్ళకి నేను చనిపోయే లోపల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. దట్స్ మై అంబిషన్. నేను చేయాల్సిన ధర్మం నేను చేసి వెళ్ళిపోవాలా. ఇది ఒక్కటే తప్పించి ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. న్యాయం చేయాలా, వెళ్ళిపోవాలా. అధర్మంగా చచ్చినా బ్రతకూడదు. బ్రతికినంత కాలం నీతి నిజాయితీగానే బ్రతకాల, చచ్చేంత వరకు. ఈ రోజు వరకు కూడా నేను చేయబోను కూడా. నా క్యారెక్టర్ అటువంటిది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ పెట్టారు. ఎవ్రీ 3 months ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలా. పేరు నాకు తెలియదు. రాకుండా ఉండటానికి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ కింద క్యాన్సర్ కూడా మందులు పెడతారమ్మా. 2 టాబ్లెట్లు వేసుకోవాలమ్మా ప్రతి రోజు. అవునా? అంతే. ఇక్కడ వరకు కంటిన్యూస్ గా ఆ మందులు వేసుకున్నా. 3 months కి ఇంజెక్షన్స్ చేయించుకున్నా. ఆ కాలు బొట్టన వేల దగ్గర నుంచి ముఖం వరకు వాటర్ వచ్చేసింది బాడీలో. నా బాడీ నాకు సహకరించడం మానేసింది. నేను నడవలేను, కూర్చుంటే లేకలేను. వీక్ అయిపోయారు. మజిల్స్ వీక్ అయిపోయింది. వీక్ అయిపోయి నడవలేను. నాకు నడకంటే ఇష్టము. అది ఇంకా క్యాన్సర్ లేదు అని డిటెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనం ఫేస్ చేయాల్సింది, వన్స్ రేడియేషన్ జరిగితే మీరు నమ్ము అమ్మా, నేను పడుకోలేను, కూర్చుంటే లేకపోలేను,
ఇక ఏదైనా కుర్చీలో కూర్చుంటే ఇట్లాగా అలాగా వెళ్ళిపోయేవాడిని. ఇక నాకు ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది అన్న విషయంతో డాక్టర్ గారితో మాట్లాడితే మీరు ఇక్కడ రండి, మీ బ్రెయిన్ కూడా స్కాన్ చేయించండి అని అన్నాడు. బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నారు. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి, చేసిన డాక్టర్కే చెప్పాలి, ఇలా నేను బాధపడుతున్నాను సార్ అని. అంత బాడీ పెయిన్స్ అన్బేరబుల్ అయిపోయిన తర్వాత అతి కష్టం మీద మెడిసిన్స్ వేసుకుని పెయిన్ కిల్లర్స్ డాక్టర్ గారు ఎవ్రీ 3 months ఇంజెక్షన్ చేస్తారు, అది కూడా ఆఫ్ చేసాడు ఆయన. ఆఫ్ చేసి ఒక టాబ్లెట్ పెట్టారు. ఇది 2 నెలలకు పెట్టారు. 2 నెలల తర్వాత కనబడండి, ఇది ఒక టాబ్లెట్ ఈ నెల వేసుకోండి, ఇంకో టాబ్లెట్ నెక్స్ట్ మంత్ వేసుకోండి. మంత్లీ ఓన్లీ వన్ టాబ్లెట్ మాత్రమే. అయిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత వచ్చి నన్ను కలవమని చెప్పారు డాక్టర్ గారి దగ్గర. అయింది. డాక్టర్ గారిని కలిసి వచ్చాను. డాక్టర్ గారిని కలిసింది 12వ తారీఖు. డేట్లు కూడా ఎలా గుర్తు పెట్టుకున్నారు చూడండి, 12వ తారీఖుని కలిసాను. ఈ లోపల ఏమైంది, మళ్ళీ స్టార్ట్ అయింది నాన్న బాడీ పెయిన్స్. నా బాధ ఎంత కాదు, నడవలేను, కూర్చోలేను, పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవట్లేదు. మళ్ళీ అక్కడే వచ్చింది. పెయిన్ కిల్లర్స్ చేసుకోవడం ఇంతకాలం కొంత వాదన భరించా, ఇక భరించలేక పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి క్యాంబిఫ్లామ్ వేసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది, అయినా కూడా పెయిన్ రిలీజ్ అవుతుంది. ఒకసారి ఏమో ఇది వేసుకునేవాడిని, ఏది జ్వరానికి వేసుకుంటాం, అదేంటి డోలో వేసుకునేవాడిని, ఒకసారి ఇది వేసుకునేవాడిని, ఆ బాధ భరించలేక. అవి వేసుకుంటే పెయిన్ రిలీఫ్ ఇచ్చేది, టెంపరీ రిలీఫ్. అలాగా 4 days అనిపించానండి. ఇవాళ మనం 23, 24లో ఉన్నాం, 24th ఇవాళ. మీరు నమ్మండి, 1 week నుంచి నాకు ఆ పెయిన్స్ లేవు. 1 week నుంచి నాకు బాడీ పెయిన్స్ లేవు. నేను ఏ యాంటీబయాటిక్ మెడిసిన్ పెయిన్ కిల్లర్ వాడటంలా, అన్ని మానేశారు. లేవు, ఉంటే కదా వేసుకోవాల్సింది, అసలు లేవు. అలా పోయింది నాకైతే మాత్రం తెలియదు. ఆయన ఇచ్చిన టాబ్లెట్ మాత్రం 14వ తారీఖున వేసుకున్నా, మరి దాని ఎఫెక్ట్ ఏమో నాకు తెలియదు. ఎందుకంటే మనం డాక్టర్ కదా, పేషెంట్ కూడా చాలా తగ్గింది కదండి, చాలా తగ్గింది. అంటే సొట్టబోయేవండి, ఇట్లా అంటే చాలా కొద్దిగా ఉంది. అప్పుడైతే కాలు ఒక్కొక్కటి ఇంత అయిందండి, ఇంత కాలు అయిపోయింది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, వాపంతా తగ్గిపోయింది. అండ్ ఇదంతా 8 months జర్నీ అండి. ఈ 8 months జర్నీలో డాడీ మధ్యలో అయితే అసలు కొలాప్స్ అయిపోయారనమాట. నాకు ఎందుకు ఇంత టార్చర్ అంబిషన్ కూడా పోయిందండి, నాకు లైఫ్ మీద అంబిషన్ లేదు, ఇంత నరకం నాకు అవసరమా, గడిచినంత కాలం గడుస్తుంది అని చెప్పి ఇక మొండి అనమాట. మీ మనవరాలు ఉండగలరా మీరు లేకుంటే? అమ్మ నాకు ప్రాణం అమ్మ పిల్లలంటే, పిల్లలకి నాకు నా మనవరాళ్ళు అంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటారండి, చిన్న పిల్లలతో ఆటలన్నీ ఆడతారండి. చిన్నపిల్లలు దాగుడు మూతల దగ్గర నుంచి ఆ బొజ్జ మీద పడి దూకడం, అసలు ఇక్కడే పడుకుంటారు అనమాట ఇద్దరు కలిసి. అట్లా ఇక్కడో చంకొకరు అక్కడో చంకొకరు అట్లా పడుకుంటూ పోతారు. సేమ్ నా కూతురు నా కొడుకు ఎట్లా పడుకునే వాళ్ళు చిన్నప్పుడు, సేమ్ ఇప్పుడు మా మనవరాళ్ళు వాళ్ళిద్దరికి ప్రాణం. తాతకు కొంచెం ఇట్లా అయిందంటే ఇట్లా వణికిపోతుంటారు అనమాట. కూతురు పిల్లలు కూడా అంతే, అందరు నలుగురిని అట్లా పెట్టుకుంటాను. మొత్తం అక్కడ నా ఆడబిడ్డకి 4 పిల్లలండి బాబు, 4 పిల్లలు. అండ్ నాకు 2 పిల్లలు, మొత్తం 6 డాడీ. మీకు ఒక మనవడు, 5 మనవరాళ్ళు, 5 మనవరాళ్ళు. అందరికీ తాత అంటే చాలా 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 ఇష్టం. సో ఇంత ఫేస్ చేశారు కదా. సో నేను ఈ వీడియో చేస్తున్న కారణం ఏదండి, వైల్ ట్రీట్మెంట్లోనే మీకు ఒక ఫేస్ వస్తుంది. ఏమొస్తుందో తెలుసా అండి, వద్దు నాకు ఈ జీవితం వద్దు, నేను ఈ పెయిన్ భరించలేను, నాకు వద్దు, నన్ను వదిలేయండి ఇంకా అని అక్కడి దాకా అంత డిప్రెషన్కి వెళ్తారండి. బట్ అది ఓవర్కమ్ చేస్తే అది ఓవర్కమ్ చేస్తే ఇలా. బట్ డాడీ ఒకటి అనలైజ్ చేసుకుందాము. మీకు ఎటువంటి హిస్టరీ లేదు, ఇంతకుముందు ఏ డిసీజ్ హిస్టరీ లేదు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఎప్పుడు ఇంటి ఫుడ్ తినేవాళ్లే, రైట్? బట్ దీనికి కారణం ఏమని చెప్పారు, ఎందుకు వస్తుంటుంది అని డాక్టర్స్ వాట్ డిడ్ దే సే? ఇది ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందన్నారా? ఇది యాక్చువల్ గా వచ్చింది ఏంటంటే, నేను చేయాల్సిన పని నేను టెస్ట్ చేయించుకోవాల్సిన టైంలో నేను చేయించుకోను. 50 years తర్వాత చేయించుకుంటే అది వచ్చేదే కాదు. ఫస్ట్ అందరికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఆఫ్టర్ 50 యూ హావ్ టు గో త్రూ దిస్. ఖచ్చితంగా పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవాలి. పిఎస్ఏ టెస్ట్ కంపల్సరీ, ఎవ్రీ మేల్, ప్రతి ఒక్క పురుషుడు చేయించుకోవాల్సినటువంటి టెస్ట్ ఇది అని అంటారు. ఖచ్చితంగా చేసుకోవాలి.
చేయించుకుంటే ఎర్లీ డిటెక్ట్ అవుతుంది. అసలు డిటెక్ట్ కాదు, మీకు ఇక్కడ దాకా రాదు. ఇక్కడ దాకా రాదు. ఇంత టార్చర్ అనుభవించాల్సిన అవసరం ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఎవరిని పాస్ చేయాలంటే క్లోజ్ చేస్తుంది బ్లాడర్. ఎప్పుడైతే క్లోజ్ చేసిందో ఇదేమవుతుంది, రివర్స్ కిడ్నీలోకి వెళ్తుంది, కిడ్నీస్ డ్యామేజ్, అది అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ కిడ్నీ నుంచి లివర్ నుంచి లంగ్స్ నుంచి బ్రెయిన్, మళ్ళీ దానికి వెళ్ళిపోయి ఎందుకో నిన్నంటే విషయం చెప్పాలి, నిన్న కాస్త బాగా ఎనర్జీగా ఉన్నా అని చెప్పి తోట పని చేశా. ఇవాళ బాడీ పెయిన్ స్టార్ట్ అయినాయి, అయినా కూడా ఎనర్జీ తెచ్చుకొని చేశా. అంటే ఖాళీ కాస్త ఎనర్జీ వస్తే ఏదో పని చేయాలి తప్పని ఉంటుందండి నాకు. సో దిస్ ఈజ్ మై డాడీస్ జర్నీ. జస్ట్ 8 months అయిందండి. ఎంత స్ట్రగుల్ని ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ యూనో నేను చెప్తున్నాను కదా, ఒక స్టేజ్ అయితే ఇంట్లో అందరూ దుఃఖపడ్డాం ఆయన పెయిన్ చూడలేక. అంటే చిన్న పిల్లల్లాగా ఏడవడం చూసాం మేము. బట్ ఈరోజు ఒక చిన్న పిల్లల్లాగే. సో రామ 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 హే రామ్ హే రామ్ అని వినిపిస్తూనే ఉండేది మా ఇంట్లో ఒక మంత్రం. ఇప్పుడు కూడా హే రామ్ హే రామ్ హే రామ్ అని వినిపిస్తుంటే ఆయన పెయిన్ అంతా మాకు ఆ హే రామ్ అనే దాంట్లో మాకు అసలు మాకు ఫీల్ అయ్యేవాళ్ళము. సో ఈరోజు యూనో హీస్ ఓకే, హీస్ స్టేయింగ్ స్ట్రాంగ్. సో నేను పెద్దవాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ట్రీట్మెంట్కి వెళ్తున్నా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ మీరు యూనో నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మీ బిడ్డలు బాగుంటారు. ఎందుకంటే ఒక పెద్ద దిక్కు లేని ఇల్లు చాలా కష్టమైందండి. సో వీఆర్ సో హ్యాపీ దట్ డాడీ ఉన్నారు. మా ఇంట్లో ఒక మహాలక్ష్మి కలకల్లాడుతుందంటే బికాస్ ఆఫ్ హిస్ స్మైల్ అనిపిస్తుంది నాకు. అంత నవ్వు మొహం, అందరిని ఎవరిని వచ్చినా అలా పలకరిస్తారు. అంత బ్యూటిఫుల్ హార్ట్. సో ఇది మా డాడీ జర్నీ. ఏముందండి నాకు అర్థం కదా, ప్రేమించండి, ప్రేమించబడండి, అంతే. లేదు ఎందుకు ఇవన్నీ మనం ఐ సా ఎవ్రీథింగ్ అండి, అన్ని చూసాను. నాకు ఏదేమీ ఇఫ్ దే ఆర్ హ్యాపీ, అందరు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను రిటైర్డ్ హార్ట్ అంతే తప్పించి స్టిల్ ఐఎమ్ డూయింగ్ బ్యాటింగ్. ఇప్పుడు ఐ యామ్ 77 నాట్ అవుట్. 77 లో చాలా మంది ఇంకా హీరోలు డాన్స్ చేస్తున్నారు, అర్థమైందా? మీరు ఇంకా 77 అంటున్నారు. మీకంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇంకా హీరోలుగా చేసుకుంటూ మెయింటైన్ చేస్తున్నారు. చెప్తున్నాను, ఈ ఏజ్ కి ఇలా ఉండాలనేది ఏం లేదు. జస్ట్ 77, యూ షుడ్ లివ్ 100 years. సో దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ మై డాడ్ అండి. చాలా మందిని ఇన్స్పైర్ చేయడం కోసం చేసింది. సో వరల్డ్ అంతా యూనో క్యాన్సర్ బాధన పడుతున్నారు. ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక రకమైన క్యాన్సర్ అయితే మనం విక్టిమ్స్ అవుతున్నాం అండి. బికాజ్ యూనో ఎయిర్ దగ్గర నుంచి, సాయిల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అయిపోయింది, కాలుష్యం అయిపోయింది. సో ఇలాంటి అట్మాస్ఫియర్లో, ఇలాంటి వాతావరణంలో మనం పెరుగుతున్నాం. అండ్ మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఫుల్ నెగిటివ్ ఎనర్జీ తోటి, యూనో నెగిటివ్ థాట్స్ తోటి నిండిపోయి ఉన్నారు. సో ఈ సొసైటీలో ఇలా ఉంటున్నాం అంటేనే నిజానికి గొప్ప అని చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఏదొచ్చినా ఫేస్ చేసే ధైర్యాన్ని పెట్టుకోండి. ధైర్యం లేకుండా మనం ఏం చేయలేమండి. యూ హ్యావ్ టు హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్. అండ్ ఏ కష్టం వచ్చినా ఫేస్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ మేడ్ ఫర్. యాక్చువల్లీ భగవంతుడు మనల్ని అందరినీ ఎటువంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయడానికే సృష్టించాడు. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వడం కోసం. సో మా డాడీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. సో జస్ట్ 8 months అయింది, బట్ స్టిల్ లుక్ ఎట్ హిమ్. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, పేషెంట్ కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది. వారికి మాత్రం ఏం కానివ్వము మేము అందరం, ఓకేనా? ఏం కానివ్వము. సో ఈ స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందని ఆశిస్తూ, డాడీ షల్ వి సే గుడ్ బై. సరే ఈరోజు ఏం తింటారు చెప్పండి డిన్నర్ కి? ఏం తింటారు? మీకు ఇష్టమైంది ఏంటి? నాకు బాగా ఇష్టమైంది ఒకటమ్మా. ఏంటి చెప్పండి? టిఫిన్స్ లోకి వచ్చేసరికి నువ్వు చేస్తావు చూడు తల్లి, బంగారం. పొంగల్ సూపర్. అది నేను మార్నింగ్ తింటాను, మధ్యాహ్నం లంచ్ తినేస్తాను. అది 2. అది బాణమ్మ చేస్తేనే బాగుంటుంది. వినండి, నేను పొంగల్ చేశాను చూడండి. పొంగల్ చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ అట్ ప్రెసెంట్ ఉన్నాను మంచి, నాకు అన్ని డ్యూరింగ్ దిస్ పీరియడ్ కూడా డైట్ తీసుకున్నారా డాడీ? మీరు తీసుకున్న డైట్ గురించి చెప్పండి. ఏం తిన్నారు? చాలా తక్కువ తినేవాళ్ళు కదా ఇప్పుడు, లైక్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. అసలు తినాలనిపించదండి. మనం ఏంటంటే తినాలి కాబట్టి తింటున్నామే తప్ప. తను పాపం నాకు బాణమ్మ నాకు ఇక్కడ అంతా ఎలా చూస్తారంటేనండి, ఫ్రూట్స్
ఫ్రూట్స్, తర్వాత మోషన్ ఫ్రీ కావాలంటే ఆల్ టైప్ ఆఫ్ జ్యూసెస్, అన్ని వెజిటబుల్ సలాడ్స్ ఇవి పెట్టేదండి. ఆరోగ్యం కొద్దిగా బాగుపడతానికి కారణము కొన్ని ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మనల్ని ఆరోగ్యవంతులు చేస్తాయి. సో చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఎవరన్నా ఇలా సఫర్ అవుతున్నారంటే బీ పాజిటివ్ విత్ దెమ్, చాలా హ్యాపీగా ఉండండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్, చాలా ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళని విసుక్కోకండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి చాలా మంది పెద్దవాళ్ళని విసుకోవడం చూసాను నేను చాలా మంది. సో దయచేసి అలా చేయకండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డలాగా 70 వచ్చిందంటే తను ఒక చిన్న బిడ్డలాగే అండి, 7 years బేబీ లాగా. సో వాళ్ళని ఒక బేబీ లాగే ట్రీట్ చేయాలి మనము. సో అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమ కూడా ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తుందండి, వాళ్ళు తొందరగా నయం అవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరు క్యాన్సర్ బారిన పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ కొంచెం ఏదైనా బాడీని వీకెండ్ చేసుకోవద్దంటే, మనకి ఏదైనా పని చేయాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. అది పోయిన తర్వాత మనము చాలా ఎప్పటికీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఎప్పటికీ హెల్దీ హ్యాబిట్స్ అయితే ఉండాలండి. ఎక్సర్సైజెస్ ఉండాలి, వాకింగ్ ఉండాలి, కొంచెం యోగా ఉండాలి, ప్రాణాయామం ఉండాలి. సో మా డాడీ ఇలా ఫేస్ చేశారండి క్యాన్సర్ని. అండ్ ఇప్పుడు హీస్ లైక్ అ హీరో, హీ ఎమర్జ్డ్. సో మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా అధైర్యపడుతూ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో చూపించండి. అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు. మధ్యలో కొంచెం స్ట్రెస్ అవుతారు, బాధపడతారు, బట్ వాటన్నిటిని ఓవర్కమ్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలతో చంటి పిల్లలే ఆడుకుంటారు. ఇంకొకటి కూడా చెప్పాలా మై డియర్ జాన్, నాకు అదృష్టం కూడా ఉండాలండి. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే నేను పుట్టుకతోనే బార్న్ గానే నేను అదృష్టవంతుని. బంగారు లాంటి కొడుకు, బంగారు లాంటి కోడలు, బంగారు లాంటి మనవరాలు, అందరూ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. అందరూ నన్ను ప్రేమగా చూస్తారు, అదే బ్రతికేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ డాడీ మీరు ఇచ్చిందే మేము ఇస్తున్నాం, అంతే. అంతేనా? మీ గుండె నిండా మీరేముందో ఇస్తున్నారో అది మేము ఇస్తున్నాం, అంతే. ఎంత ప్రేమ మా డాడీకి. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్టోరీ మా డాడీ స్టోరీ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పదండి. సర్వే జన ఏదో అంటారు కదా, సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. బాగుండాలంటే పిల్లలందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి, చూసిన పిల్లలందరికీ. గాడ్ బ్లెస్ యూ అంటారు కదా చిన్న పిల్లలందరికీ. చిరంజీవులారా, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ.